నా పేరు ఉదయ్ కిరణ్ దోరడ్ల. నేను అవని ఫర్టిలిటీ అండ్ ఆండ్రాలజీలో సీనియర్ ఎంబ్రియాలజిస్ట్గా చేస్తున్నాను. నేను ఈరోజు మీకు నెక్రోజోస్పెర్మియా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్రోజోస్పెర్మియా అంటే ఈవెన్ సెమెన్లో స్పర్మ్స్ ఉన్నా కానీ అసలు మొటిలిటీ లేకపోవడం లేదా చాలా తక్కువ మొటిలిటీ ఉన్న కండిషన్ని మనం నెక్రోజోస్పెర్మియా అంటాము. ఈ నెక్రోజోస్పెర్మియా కాజెస్ వచ్చేసి ఎపిడైటమిస్ వల్ల కానీ, ఆర్కిడైటిస్ వల్ల కానీ, లేదా ఏదైనా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. దీని యొక్క ట్రీట్మెంట్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద కాజ్ వీ కెన్ ట్రీట్ ద నెక్రోజోస్పెర్మియా. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, దాని తగ్గ మెడికేషన్ తీసుకోవడం వల్ల, ఇన్ఫెక్షన్ తగ్గించడం వల్ల మనం నెక్రోజోస్పెర్మియాని ట్రీట్ చేయవచ్చు అన్నమాట. సో కొంతమందికి స్పర్మ్ శాంపిల్స్లో కంప్లీట్ ఇమ్మోటైల్ స్పర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వీటిల్లో ఈవెన్ అవి ఇమ్మోటైల్ ఉన్నా కానీ కొన్ని లైవ్లుగా ఉండేదానికి ఛాన్స్ ఉన్నాయి. సో వైటాలిటీ టెస్ట్ చేయడం ద్వారా వీటి యొక్క ఈ స్పర్మ్స్లో ఏవైనా లైవ్ స్పర్మ్స్ ఉన్నాయా లేదా అని మనము ఐడెంటిఫై చేసి ఆ స్పర్మ్స్ని మనము ఈ IVF ICSI ట్రీట్మెంట్కి యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది.